ఈ బోనాల పండగ ఇది మనకి హైదరాబాద్లో లస్కర్ బోనాలని పల్లెటూళ్ళలో ప్రతి ఊర్లో పోచమ్మ పండుగ బ్రహ్మాండంగా చేసుకుంటారు. పిబ్బేరు పట్టణంలో కూడా ఈ పోచమ్మ పండుగని చాలా బ్రహ్మాండంగా చేసుకుంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటికి ఆడపిల్లని పిలిచి బోనం ఎత్తి అమ్మవారిని దర్శనం చేసుకుంటే వారి యొక్క కుటుంబము సుఖ సంతోషాలతో ఉంటుంది అనేది ఒక నమ్మకం. ఇక్కడ పిబ్బేరు పట్టణంలో పోచమ్మ చాలా భక్తి గల దేవత. ఈమెను ప్రతి ఒక్కరూ రైతులు, కార్మికులు, కర్షకులు అనకుండా ఎంత ఏ స్థాయిలో ఉన్నా కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. బోనం ఎత్తే వాళ్ళు బోనం ఎత్తడం, లేదంటే అమ్మవారికి ఇతర మొక్కులు ఉంటే కూడా తీర్చుకోవడం ఇది ఒక సాంప్రదాయం. పిబ్బేరు పట్టణానికి పోచమ్మ వారి తల్లి దయ వల్ల ఇక్కడ ఈ పిబ్బేరు పట్టణం కూడా రోజు రోజుకు దినదినాభివృద్ధి చెందుతుంది. ఇది ఒకప్పుడు పల్లెటూరు, ఇప్పుడు పట్టణవాసంగా ఇదైంది. ఇక్కడ చిన్న ఊరున్నప్పుడు ఇక్కడ గుడి కట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఇది పట్టణమైంది, మున్సిపాలిటీ అయింది, జనాభా పెరిగింది. జనాభాకు అనుగుణంగా ఇక్కడ వసతులు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. భవిష్యత్తులో పాలకవర్గం కానీ, లేదంటే పిబ్బేరు పట్టణంలోని రైతు సంఘం కానీ, ఇతర పెద్దలందరి సహకారంతో భవిష్యత్తులో ఈ గుడి నిర్మాణాన్ని డెవలప్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ స్థలం కూడా చాలా కంజెస్టెడ్గా ఉంది. ఈ స్థలం విషయంలో కూడా మేము ఒకసారి అందరం గ్రామ పెద్దలమంతా కూర్చొని, పాలకవర్గం సభ్యులను కూడా కూర్చొని ఇక్కడ ఈ స్థలాన్ని వెడల్పు చేయడానికి, ఎవరైతే ఇక్కడ ఇండ్లు పాతవి ఉన్నావో వాళ్ళకి ఆల్టర్నేట్గా స్థలాలు ఇచ్చి, వాళ్ళకి ప్రభుత్వము ఇచ్చే స్కీమ్లో వాళ్ళకి ఇండ్లు కల్పించి ఇక్కడ స్థలాన్ని వెడల్పు చేస్తే ఇక్కడ చాలా సౌకర్యంగా ఉంటుంది, భక్తులకు ఇబ్బంది ఉండదు. దానిపైన రాబో కాలంలో మేము తప్పకుండా దృష్టి పెట్టి ఈ అమ్మవారికి సకల ఈడ వసతులు కల్పించి భక్తులకు ఇబ్బంది లేకుండా మేము ముందుకు పోతామని తెలియజేసుకుంటూ, పిబ్బేరు పట్టణ యొక్క ప్రజల యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సుల వల్లనే ఇక్కడ అన్ని రంగాల్లో ముందుకు పోతున్నాం. పాడి పంటలు బాగా పండుతున్నాయి, పారిశ్రామికంగా బాగున్నారు, వ్యాపారంగా బాగుంది, ఇక్కడ పెద్ద మార్కెట్ జరుగుతుంది. అందరు ఇక్కడ పిబ్బేరు పట్టణం అంటేనే ఇక్కడ ఉన్న గ్రామ దేవతలు పోచమ్మ తల్లి కానీ, అదేవిధంగా కోటమశమ్మ తల్లి ఉంది, కర్రెమ్మ తల్లి ఉంది, ముఖ్యంగా గ్రామ దేవత చౌడమ్మ తల్లి ఆశీస్సులతోటి పిబ్బేరు పట్టణ ప్రజల్ని వీళ్ళు కంటికి రెప్పలా కాపాడుకుంటారు. మన పిబ్బేరు పట్టణ ప్రజలకి పోచమ్మ పండుగ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరము ప్రతి ఇంటికి ఆడపిల్లలు వచ్చి బోనం ఎత్తడం ఆనవాయితీ. ప్రతి ఇంటికి అందరినీ పిలుచుకొని బోనం ఎత్తుకొని ఘనంగా జరుగుతుంది. మన పిబ్బేరు పట్టణ ప్రజలు పోచమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని కోరుతున్నాను. 5 సంవత్సరాల నుంచి బోనం ఎత్తుతున్నా. మా ఇంట్లో అంతా మంచి కొల్చడం వల్ల మనకు అనుకున్న కోరికలు తీరుతాయని ప్రతి ఒక్క నమ్మకం. ప్రజలకు, ఆత్మీయ హిందూ బంధువులందరికీ పోచమ్మ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం ప్రత్యేకంగా పిబ్బేరు హిందూ జాగృత ఆధ్వర్యంలో ఆలయాన్ని ముస్తాబు చేసి పెయింటింగ్ కానీ, గుడి ముందు కాంక్రీట్ పెట్టిన ఏర్పాటు చేసి, అదేవిధంగా నూతనంగా జట్కా పద్ధతిని కూడా అవలంబించాలని చెప్పి, హిందువులలో మార్పు రావాలని చెప్పి ఉద్దేశంతో ఆ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఎంతో కాలంగా పోచమ్మ కానీ, సౌడమ్మ కానీ గ్రామ దేవతలను కొలిచిన వారికి కొంగు బంగారంగా గ్రామంలో వెలిసిన గ్రామ దేవతలు ఎల్లప్పుడూ పిబ్బేరు పట్టణ ప్రజలను, రైతులను, పాడి పంటలను, ఆయురారోగ్యాలను, కష్టాలను ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళకి అందరికీ ముఖ్యంగా చెప్పడం ఏమంటే, ఈ పోచమ్మ అనేది పెబ్బే ఎప్పుడైతే మొదలు పెట్టిందో బొడ్రాయి తర్వాత అమ్మవారు వెలిసిందని అంటారు పెద్దమనుషులు. ఇది ప్రతి సంవత్సరము ఇది మన ఒక్కటి 2వసారి జరుగుతుంది మంగళవారం. ఇది అందరూ ఊళ్ళో మంగళవారం మొదటి వారం చేస్తే మా ఊళ్ళో 2వ వారం చేస్తారు. దీనికి ఒక ప్రత్యేకత ఏంటంటే, ప్రతి ఒక్కరు మొక్కుని పోయినంటే ఇది కంపల్సరీ అందరికీ మంచి పని మనకు జరుగుతాయి, నమ్మకాలు జరుగుతాయి. విషయం ఉడికేందంటే, ఇప్పుడు మొక్కిన వాళ్ళకు కంపల్సరీ రేపు ఏదో అనుకుంటే అది అవుతుంది. ఆ నమ్మకంతో ఆల్రెడీ క్రమక్రమేపీ బోనాలు విపరీతమైన జనాలు, విపరీతమైన స్పందన పెరుగుతుంది. దానికి తోడు మన పిబ్బేరు గ్రామ సంఘం నుంచి వివిధ సవలతుల గురించి మున్సిపాలిటీ సహకారంతో వివిధ సవలతులు ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తు నుంచి ఎప్పుడు ఎలాంటి అసంఘటనలు ఏం జరగలేదు.
ఇప్పటికి కూడా అమ్మవారు కృప వల్ల అందరు మంచిగానే ఉన్నారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది కాబట్టి మనం ఊహ తెలిసినప్పటి నుంచి, అంటే మాకు 52 ఏళ్ళు, మా నాన్న వాళ్ళు ఇక్కడనే ఉన్నారు, మా తాత వాళ్ళు ఇక్కడనే ఉన్నారు, అమ్మవారు ఇక్కడ వెలిసింది కాబట్టి అమ్మడికి ఈ గుడికి చాలా విశిష్టత ఉంది కాబట్టి పబ్లిక్లో ఈ పదాన్ని చాలా వరకు తీసుకుపోయారు కాబట్టి ఆ అమ్మవారికి ఈ ఫ్లోటింగ్ చూస్తే ఈరోజు ఇంచుమించు ఒక 4,000 నుంచి 5,000 మంది దర్శనం చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఉన్న జనాలకు కానీ ఉన్న మంది కానీ రేపు సౌలతుల గురించి మున్సిపాలిటీతో చర్చించి రేపు అవసరం పడితే 1 వే సెక్షన్, అంటే మామూలుగా ఇటు నుంచి ఒకరు అటు నుంచి ఒకరు మళ్ళీసారి ఆలోచన చేసి 10 నెలలతో మేము మా వివరణ చెప్పడం జరుగుతుంది. మనము ఈ ఊర్లో ఫస్ట్ నుంచి మనం ఒక యూత్ని అందరినీ, కొంతమందిని మన హిందూ భావాలు ఉన్న వాళ్ళని అందరినీ సెలెక్ట్ చేసుకొని హిందూ జాగృతం అనే ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఒక సుమారుగా ఒక 1000 మంది ఉన్నారు. ఈ యొక్క టీంని మనము ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు ఒక 100 మంది దాకా 200 మంది దాకా ఆ వారం వీలైన వాళ్ళని అందరినీ తీసుకొని ప్రతి వారం ఒక గుడిని సెలెక్ట్ చేసుకొని ఆ గుడిలో పేరుకపోయినటువంటి చెత్త కానీ, ఆ గుడికి సంబంధించిన వాల్స్కి పెయింట్ వేయడం కానీ, ఆ గుడిలకు సంబంధించినటువంటి చిన్న చిన్న వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్వచ్ఛందంగా అందరితో సంతాలు తీసుకొని వాటిని మనం క్లీన్ చేసి వాటికి పెయింట్ వేసి వాటిని క్లీన్ చేస్తూ వస్తున్నాం. అందులో భాగంగా గత వారం 7వ వారం మనం ఈ యొక్క పోచమ్మ ఆలయాన్ని క్లీన్ చేసి వాటికి పెయింట్ చేసి అందంగా ముస్తాబు చేయడం జరిగింది. అందులో భాగంగా పోచమ్మ ఆలయంలో ఉన్నటువంటి ఈ యొక్క పురాతనం నుంచి మనకు అనాది కాలం నుంచి మనకు వస్తున్నటువంటి జట్కా పద్ధతి, ఒకటే దెబ్బకి కోడి తల తెగేటట్టు ఇది ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఆచరణ నోచుకోకుండా మరుగున పడిపోయినటువంటి ఈ విషయాన్ని పెద్దల సూచన మేరకు వాటిని బయటకు తీసుకొచ్చి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరితో మేము దగ్గరుండి చెప్పి ఆ పద్ధతిని పాటిస్తున్నాం. ఇక జరగబోయేటటువంటి ప్రతి జాతరలో కానీ ప్రతి చిన్న గుడిలో కానీ ఈ జట్కా పద్ధతిని మేము అవలంబిస్తాము. ఈ యొక్క హిందూ జాగృతం నుంచి ఖచ్చితంగా ఇది ఉంటుంది. ప్రజలందరూ అర్థం చేసుకొని మీరు వాళ్ళే కొట్టాలి, ఇది కొట్టాలి అవన్నీ ఇచ్చిపెట్టేసి మన పురాతన నుంచి వచ్చినటువంటి ఈ యొక్క దీన్ని మీరు కాపాడతారని, మాకు అందరూ మద్దతు తెలియజేస్తారని ప్రజలకు గట్టిగా కోరుతున్నాం. హిందువుల్లో దాగి ఉన్న భక్తిని మళ్ళీ ఒకసారి పునరావృతం చేస్తూ ప్రాచీన కాలం నుంచి ఆచరిస్తున్న జట్కా పద్ధతిని అనుసరిస్తూ మన ఈరోజు పోషమ్మ పండుగ జరుపుకోవడం చాలా అభినందనీయము. అదేవిధంగా హిందువులు పురాతనమైన హిందూ దేవాలయాన్ని పునరుద్ధరిస్తూ మన వారం రోజు పోషమ్మ పండుగలో ఉన్న అనేక మంచిగా చేసి దాన్ని గుడిని ఆహ్లాదకరంగా అదేవిధంగా మంచిగా నీట్గా చేసి దాన్ని ఎంతో మంచిగా దాన్ని తీర్చిదిద్దేందుకు హిందూ జాగృతం మన అందరికీ కూడా మనం అందరం మన శుభాకాంక్షలు. అదేవిధంగా రాబో కాలంలో మన యొక్క హిందూ దేవాలయాలన్నింటినీ కూడా పునరుద్ధరిస్తూ అదేవిధంగా హిందూ దేవాలయంలో పేరుకపోయిన చెత్తను తొలగిస్తూ అదేవిధంగా హిందువుల్లో ఉన్న మనోభావాలను వెలికి తీస్తూ అదేవిధంగా మనం అంతా ఐక్యత ఉంటే ఈ దేశం ఐక్యత ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ జట్కా పద్ధతిని అనుసరించి రాబో తరానికి ఒక మంచి శుభసూచకం ఇవ్వాలని కోరుకుంటున్నాను. హిందూ జాగృతం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి జట్కా పద్ధతిని ప్రతి ఒక్క హిందువులు అలవాటుగా ఇదే పునరావృతం చేయాలని మనం మనవి చేసాం. అలాగే కొంతమంది హిందువులు దీనికి కొందరు అతీతంగా ఉన్నారు. వారికి కూడా వారి యొక్క కుటుంబంలోని చదువుకున్న వ్యక్తులు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాలని ఎంతో వాళ్ళకి చెప్పి వాళ్ళని నైపుణ్యవంతులు చేయాలని కృషి చేస్తున్నాము. అలాగే హిందూ జాగృతము వెబ్బేరు హిందూ జాగృతం వాళ్ళు చేసినటువంటి పనులు కూడా అందరూ వెబ్బేరున్న యువకులు మరియు అందరూ ఈ కార్యక్రమాలకు అందరూ హాజరయ్యి ఈ కార్యక్రమంలో అందరూ పాల్పంచవలసిందో మనవి